నమస్తే, నేను మీ దోస్తు. ఇవాళ మేము మీటర్ 10 అన్న దగ్గరకు వచ్చినాం అనమాట. మీటర్ 10 అంటే ఏం తెలుసు అంటే, ఇక్కడ మొత్తం అన్ని ఫర్టిలైజర్స్ ప్లస్ పైపులు, ఫార్మింగ్కి సంబంధించినవి, ఇవన్నీ ట్రక్కులకు సంబంధించినవి, ఇవన్నీ మొత్తం అంటే ఫార్మింగ్కి సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతాయి అనమాట. అయితే పుష్ప ఇక్కడికి వచ్చిండు ఏదో డెలివరీ చేయడానికో మరి ఏది పికప్ చేసుకోవడానికి వచ్చిండు. నన్ను అన్నాడు, అమ్మ వస్తావా నువ్వు కూడా ట్రక్లా రా, నువ్వు నీ పని అయిపోయిందంటే అయిపోయింది, ప్రోగ్రామింగ్ వర్క్ అంటే తీసుకొని వచ్చిండు. ఒక భయంకరమైన సంఘటన అయింది. ఏంది అని అంటే, నేను ట్రక్కులో ఉరికొచ్చి ఎక్కేటప్పుడు ఎక్కిన చెప్పులు, ఒకటి చూస్తే నల్ల రంగు చెప్పు, ఒకటి చూస్తేనేమో బ్రౌన్ కలర్ చెప్పులు వేసుకొని ఎక్కిన రెండు రంగుల చెప్పులు. ఇంకా నయ్యం ఎవరు చూడలే, ట్రక్లో కూర్చొనే ఉన్న, కిందికి దిగితే సిగ్గుపోతుండే. వామ్మో ఈమె చిన్న మెదడు చితికిపోయిందో ఏమో, ఈమెకు ఇట్లా 2 రంగుల చెప్పులు వేసుకొని తిరుగుతుందని అనుకుంటుండే తెలుసా. ఇక అది మీటర్ 10లో పని అయిపోయింది పుష్పది. ఇక ట్రక్లో ఒక పెద్ద మనిషిని కలవనీకని పోతున్నాడు. ఆ పెద్ద మనిషితో ఏదో పని ఉందంట. అగో ఇది మా ఊరు సమాధులు, మా మామని ఇక్కడే పెట్టినామన్నమాట సమాధి. దాని తర్వాత ఇక మా ఊర్లకు లోపలికి పోతున్నాం అనమాట. ఇప్పుడు ఆ పెద్ద మనిషిని కలిసి ఇక ఆ పెద్ద మనిషితో మా పుష్ప ముచ్చట్లకు మునగాడు. ఎంత ముచ్చట పెడతాడంటే, ఇప్పుడు ఆ పెద్ద మనిషి చోళల నుంచి మొత్తం ఇట్లా యాంటీనాలు, చెట్లు మొత్తం మొలిసేంత వరకు ఆ ముసలైన పీడ తీస్తాడు. ఇక సరే, నమస్తే, పోతున్నా, బాయ్. You know what I mean? It's like let it roar out there and accumulate.